వెల్లుల్లి, గార్లిక్ దాని గురించి ఈరోజు మాట్లాడదాం. అంగం ఎలా గట్టిగా పడుతుంది, దాని వలన మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా దూరం అవుతుంది, దాని వలన అది ఎట్లా వజ్రాయుధంలా మారుతుంది మనం చూద్దాము. ఈ వెల్లుల్లి తినే చాలా ఆ, అంటే పద్ధతులు ఉంటాయి. వెల్లుల్లి ఎలా వాడాలో, వెల్లుల్లి ఇప్పుడు నేను తేనెతో మిక్స్ చేసి ఎలా వాడాలో దాని గురించి చూపిస్తాను. తేనెతో ఏం బెనిఫిట్, వెల్లుల్లితో ఏం బెనిఫిట్స్ చూద్దాము. వెల్లుల్లి గురించి మీకు తెలుసు, వెల్లుల్లిలో 65% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఎలుసిన్ అనే ఒక ఎలుసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది అందులో. అదేం చేస్తుందంటే మీ బ్లడ్ వెజల్స్ని చాలా వైడన్ చేస్తుంది. అక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే ఆ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. అక్కడ ఏదైనా హిండ్రెన్స్ ఉంటే ఏదైనా సరే అక్కడ నుంచి అంతా క్లియర్ చేస్తుంది అనమాట. రక్త ప్రసరణ మంచిగా అవుతుంది. వెల్లుల్లి ఏదైతే ఉంటాయో మీ అలవాటులో పెట్టుకోండి, అది చాలా మంచిది. ఇప్పుడు వెల్లుల్లిలో కంటెంట్స్ మనం చూస్తే వాటర్ కంటెంట్ 65% ఉంటుంది. 65% వాటర్ కంటెంట్, మిగతా అన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందులో. అలాగే బయోయాక్టివ్ అంటే కొంచెం గ్రాన్యులోసైడ్స్ కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే ఎలిన్ అనేది ఒక అందులో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. స్పెషల్లీ ఈ మనం వాడింది అప్పటి నుంచి మనం మాట్లాడింది ఎలిసిన్ ఏదైతే ఉంటుందో అది మీ రక్తంలో బ్లాకేజెస్, అంటే మీ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అందులో బ్లాకేజెస్ ఉంటాయి, ఆ బ్లాకేజెస్ని తీసేస్తుంది. ఆ బ్లాకేజెస్ ఒకవేళ వెళ్ళిపోతే అంగంలో బ్లడ్ 8 times దూసుకెళ్తుంది అనమాట. బ్లడ్ పోయిన తర్వాత అక్కడ కార్పొరా క్యావర్నోసా, అక్కడ కార్పొరా స్పాంజియోసా ఏవైతే ఉంటాయో అవి బల్జ్ అయ్యి మంచిగా గట్టితనం వస్తుంది. అయితే ఎప్పటికీ ఇది చాలా మంచిదే. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వాడాలి దాని గురించి ఇప్పుడు చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు దీన్ని వాడే పద్ధతి చూడండి. ఇప్పుడు ఈ తేనె ఉంది, ఈ తేనెని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రోజు కొట్టి రెండు ఒకటి, దీనికి చాలా బిల్టీ ఉంది, ఫుల్ గట్టిగా ఉంది, ఒకటే చాలు ఇది. దీంట్లో మనం ఏంటంటే ఈ తేనె చూడండి, ఒక స్పూన్ తేనె వేయండి. ఇలా 1 teaspoonful తేనె వేసి మీరు దీన్ని నానబెట్టేయండి. దీన్ని మీరు నానబెట్టేసి అంటే రాత్రిపూట పెట్టేసి రాత్రంతా ఇది నానాలి. దాని తర్వాత పొద్దున పూట మీరు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు ఆ వెల్లుల్లి అలాగే తినేయండి. ఇందులో ఏంటంటే మీకు తెలుసా, విటమిన్ B6 కూడా ఉంటుంది, విటమిన్ C కూడా ఉంటుంది. మీ స్కిన్కు కూడా మంచిది, స్కిన్ కూడా గ్లో అవుతుంది. మీ ఫేస్ పైన ఏదైనా చిన్న చిన్న పింపుల్స్ అవన్నీ వస్తే అవి రావు. అంగం స్కిన్లో గ్లో వస్తుంది. ఆ అంగం స్కిన్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఒక రకమైన ఏమంటారు దాన్ని, టోనిసిటీ వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు చూపించాను, ఇంకా కాంప్లికేటెడ్ అంటే కొంచెం ఖజూరు ఉండే దాంట్లో వెల్లుల్లి వేసి వాడడం అని చెప్పాను. కానీ తేనె ఇంపార్టెంట్. ఇంకా పుట్టి ఏదైతే హనీ ఉంటుందో అవి రెండు కలుపుకొని తింటే ఏం ఎఫెక్ట్స్, దాని గురించి మనం చూస్తున్నాము. మళ్ళీ నేను ఒకవేళ ఖజూర పండులో అదేంటి ఇదేంటి అంటే చాలామందికి టైం కూడా లేదు. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు, స్పెషల్ ఎవరికైతే అతిగా బరువు ఉంటుందో, వెయిట్ ఎక్కువైపోయిందండి, కింద భాగము బెల్లి ఫ్యాట్ ఎక్కువైపోయి కింద భాగంలో ఒకవేళ ఎక్కువగా ఫ్యాట్ జమ అవుతే ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్లో కన్వర్ట్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్ మళ్ళీ మీకు టెస్టోస్టెరాన్ తగ్గించేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ గట్టితనం రాదు. అందుకనే మీరు డెఫినెట్లీ అది వాడండి. ఇప్పుడు చూడండి, గార్లిక్ ఏదైతే ఉంటుందో ఇది రాత్రిపూట మీరు నానబెట్టారనుకోండి. ఇప్పుడు ఎందులో తేనెలో నానబెట్టిన తేనెలో ఎందుకు వేశారు, ఎందుకంటే తేనె కూడా బ్లడ్ సప్లైని కొంచెం పంచుతారు, మంచి స్కిన్ సరిగా చేస్తుంది. దాంట్లో కూడా చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఎంత రీసెర్చ్ ఏం చేసిందంటే పాజిటివ్లీ ఇంపాక్ట్ ఆర్టరీస్, బ్లడ్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ వెజల్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్తాయి, ఒకటి బ్లడ్ అక్కడ నుంచి వాపస్ తీసుకొస్తాయి. ఒకవేళ బ్లడ్ తీసుకెళ్లేది ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి చెడైపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే అవి డీప్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ అవుతాయి. వాటిని మనము బ్లడ్ సప్లై ఎప్పుడైతే అవుతుందో వాటిని సరిదిద్దడానికి ఈ వెల్లుల్లి ఏం చేస్తాయంటే ఆ బ్లడ్ వెజల్స్ని క్లియర్ చేస్తాయి. ఆ బ్లడ్ వెజల్స్లో ఏదైనా కొలెస్ట్రాల్ కంటెంట్, ఏదైనా హిండ్రెన్స్ ఉంటే దాన్ని దూరం చేస్తాయి. అలాగే వెయిన్స్లలో కూడా ఏదైనా చెడు రక్తం వాపసు రావట్లేదు, చిక్కగా పడిపోయిందంటే ఇవి
ఈ వెల్లుల్లి వాడడం వలన, ఈ తేనె వలన బ్లడ్ సప్లై మంచిగయి అక్కడ ఆ కొలెస్ట్రాల్ కంటెంట్ అది ఇది అంతా హిండ్రన్స్ రోడ్ క్లియర్ అయిపోతుందనమాట. అలా అలాగా అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ప్యూర్ బ్లడ్ తీసుకుపోయే ఆర్టరీస్ హెల్దీ ఉంటాయి. ఎందుకంటే అవి మజిల్ లోపల ఉంటాయి కాబట్టి దానికి ఇంజురీ తగలదు. కానీ వెయిన్స్ తొందరగా పాడైపోతాయి. హస్తప్రయోగం చేసే వాళ్ళకు వీనస్ లీక్ అవుతుంది. అయితే ఈ వెల్లుల్లి గురించి చాలా మంది విన్నాం మనము. కానీ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఊరికే ఈ వెల్లుల్లి వాడి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీరు వాడుతూ ఉండండి. ప్రాబ్లమ్ రాదు. మీకు రాబోయే రోజుల్లో చాలా మంచిగుంటుంది. మీ హార్ట్ హెల్త్ బాగుంటుంది. చూడండి అల్టిమేట్‌లీ హార్టే కదా పంప్ చేసేది బ్లడ్. హార్ట్ మంచిగా హెల్తీగా ఉంటే మీకు టెన్షనే ఉండదు. గుండె మంచిగా ఉంటుంది. స్కిన్ మంచిగుంటుంది. దాంతో లివర్ మంచిగుంటుంది. దాంతో మీ స్టమక్ మంచిగుంటుంది. మీ డైజెషన్ మంచిగవుతది. ఇంకో చాలా దీని ఒక లిస్ట్ ఉంది. ఎందుకంటే ఇందులో ఇది ఉన్నది చిన్నది గానీ దీంట్లో 200 కంపౌండ్స్ ఉంటది. ఒక రిసర్చ్ ప్రకారం చూస్తే. సో, ఇప్పుడు మీరు దాన్ని బెస్ట్ టైమ్ ఎప్పుడు వాడాలి అని ఉంటది. యూజువల్లీ బెస్ట్ టైమ్ ఏంటిదంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేసిన తర్వాతనే మీరు వాడాలిది. అప్పుడే వాడితే అది చాలా బెస్ట్ యూజ్ ఉంటుంది. తర్వాత ఒకవేళ మీకు ఇలాంటి ఇబ్బందులొస్తే, ప్రాబ్లమ్సొస్తే, గట్టిగా పడట్లేదు అంగము, మీకు పెళ్ళికి మీరు రెడీ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఇలాంటివి ఉంటే, మీరు ఒకవేళ తొందరగా మీ వీర్యం వెళ్ళిపోతుంది, డ్రాప్ బై డ్రాప్ వెళ్ళిపోతుంది, ప్రీకమ్ వెళ్ళిపోతుంది, అంగం చిన్నగయిపోయింది, చిన్నగయిపోయింది. అలాగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ హల్వా రూపంలో, క్యాప్సూల్, టాబ్లెట్, ఆయిల్ అన్నీ ఉంటాయి.